హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకం చేయబోతున్నానండి. అది ఏం వంటకం అంటే కొబ్బరి తురుముతో గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. కొబ్బరి తురుముతో గోరుచిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ ఉన్న, షుగర్ ఉన్నా చక్కగా కంట్రోల్ అవుద్దండి ఈ కూర మాత్రం తింటే. మనం చేయబోయే కొబ్బరి తురుము గోరుచిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, గోరు చిక్కుడుకాయలు, కొబ్బరి చిప్ప, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి, ధనియాల పొడి, చిన్నుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఈ కొబ్బరి తురుము గోరుచిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ముందుగా మనం ఈ గోరుచిక్కుడుకాయను చక్కగా వాటర్లో క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వంట మొదలు పెట్టేస్తాం. ఇదిగోండి, ముందుగా మనం గోరుచిక్కుడుకాయలు మనం ముక్కలు కోసుకున్నాం కదా, శుభ్రం కడుక్కొని చిన్న కుక్కర్ ఒకటి పెట్టుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి ఒక విజిల్ వచ్చేంత వరకు. ఇందులో కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు, ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని మనం కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. మీకు అప్పుడు ఫ్రై బాగా అవుతుంది స్మూత్గా. ఎక్కువ ఉడకకూడదండి, ఒక విజిల్ వస్తే చాలు. చూసారు కదండి ప్రాసెస్. గోరుచిక్కుడుని మనం ఒక విజిల్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా. మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక మూగుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత మూగుడు వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది. ముందుగా చిన్నుల్లిపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తర్వాత గోరుచిక్కుడుని యాడ్ చేయాలి. చాలా మూత పెట్టుకున్నామండి, మగ్గాలి. గోరుచిక్కుడుకాయ ఎంతవరకు మగ్గిందో ఎంతవరకు వేగిందో చూద్దామండి.
ఉడికింది, వేగిందండి. మనం ఉప్పు కారం చూద్దాం. ఉప్పు చూసుకోవాలి. కొంచెం ఉప్పు పడుద్దండి. ఇప్పుడు ఒక స్పూను కారం, కారం కూడా వేగిన తర్వాత సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ఈ కొబ్బరి తురుము గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. వైట్ రైస్కి, చపాతీ పులకాకి చాలా మంచి కాంబినేషను. వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కొబ్బరి తురుము మిక్సీలో వేసుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, ఎంతవరకు రెడీ అయిందో చూద్దామండి. పర్ఫెక్ట్గా తయారైందండి. కొబ్బరి తురుము గోరుచిక్కుడుకాయ ఫ్రైకి చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నం వడ్డించుకొని తింటమే రెడీ అండి. చెప్పాను కదా, వైట్ రైస్ చపాతీ పులకాకి మంచి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది. ఈ కొబ్బరి తురుము గోరుచిక్కుడుకాయ ఫ్రై మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?